వేదము నుంచి ఉద్భవించినది గాయత్రి మంత్రం. వేదాల తల్లి జ్ఞానప్రదాయినైనటువంటి గాయత్రీదేవి అలంకారంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఆమె గురించిన వివరాలు ర్యామ్ స్టోరీస్లో మీకోసం ఈరోజు నేను అందిస్తున్నాను. పూర్వం అరుణుడు అనే రాక్షసుడు గంగా తీరంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మరణం లేకుండా వరం కావాలని కోరాడు వాడు. అది సాధ్యం కాదు, మరేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ. అయితే యుద్ధంలో కానీ శస్త్రాస్త్రాలతో కానీ స్త్రీ పురుషులు కానీ 2 కాళ్ళు లేక 4 కాళ్ళ ప్రాణి వల్ల కానీ పంచభూతాలు కానీ వీటిలో వేటి వల్ల కూడా తనకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు ఆ రాక్షసుడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వరగర్వంతో వాడు దేవలోకంపై దాడికి తెగబడగా దేవతలు శంకరుని శరణు కోరారు. వాడు గాయత్రి ఉపాసకుడని, వాడు ఆ మంత్రం జపించకుండా చేస్తే వాడిని వధించడం సాధ్యమవుతుందని, దానికై మీరు పరాశక్తిని ప్రార్థించండి అని తరుణోపాయం సూచించాడు శంకరుడు. అప్పుడు వారు మాతను ప్రార్థించగా ఆమె దేవగురువు బృహస్పతిని పిలిచి అరుణుడు గాయత్రిని ధ్యానించకుండా చేయమని చెప్పింది. వెంటనే బృహస్పతి ఆ అసురుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆయనకు అతిథి సత్కారాలు చేసి, స్వామి, దేవతలు రాక్షసులకు శత్రువులు కదా, నాతో మీకేం పని అని అడగ్గా, అరుణ, నీవు గాయత్రి ఉపాసకుడవు, మేము గాయత్రినే ధ్యానిస్తాం కనుక మనం మిత్రులం అన్నాడు. అహంకరించిన ఆ రాక్షసుడు గాయత్రి మంత్రం ధ్యానించడం వదిలేశాడు. మంత్రాన్ని వదిలేసేసరికి దుర్బలుడైపోయాడు ఆ రాక్షసుడు. అప్పుడు ఆ అమ్మ కోటాను కోట్ల షష్పది అంటే 6 కాళ్ళు కలిగినటువంటి భ్రమరాలతో దాడి చేయించి ఆ రాక్షసుని సంహరింపజేసింది. కనుక గాయత్రి మంత్ర ప్రభావంతో జీవుడు ఎంత బలవంతుడవుతాడో ఈ కథ మనకు చెప్తుంది. గాయత్రి మాత 5 ముఖాలతో కనిపిస్తుంది. ఆమె వేదాల తల్లి కదా. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచ ప్రాణాలు 5, పంచభూతాలు 5, అంతఃకరణ చతుష్టయం 4 కలిసి మొత్తం 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. గాయత్రికి ఓం కలిస్తే జీవం. కనుక సృష్టంతా నిండిన తల్లి జీవుడిని నిలబెట్టి సృష్టిని నిలిపే తల్లి అన్నమాట. ఆమె మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం